ఆంధ్రప్రదేశ్లో మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ నేతలు ఇప్పటికీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు సర్వేలు కూడా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటూ ఈసారి ఎన్నికల్లో విజయం ఎవరిదనే విషయాలను తేల్చి చెబుతున్నాయి. తాజాగా శ్రీఆత్మ సాక్షి గ్రూప్ చేసిన సర్వేలో భాగంగా ఈసారి కూటమికి ఎదురుదెబ్బ తప్పదని, మరోసారి వైసీపీదే విజయం అని తెలియజేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 48.5% ఓట్లు వస్తాయని శ్రీఆత్మ సాక్షి గ్రూప్ చేసిన సర్వేలో తేలింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 46.5%, ఇతరులకు 3% ఓట్లు రాగా మిగిలిన 2% మంది ఎటు వెయ్యాలో తేల్చుకోని స్థితిలో ఉన్నారని ఈ సర్వే వెల్లడించింది. ఇక ఈ సర్వే ప్రకారం 175 స్థానాల్లో వైసీపీకి 93 నుంచి 106 స్థానాలు వస్తాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 50 నుంచి 69 స్థానాలు గెలుచుకుంటుంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లో 15 నుంచి 17 స్థానాలను వైసీపీ గెలుచుకుంటుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 5 నుంచి 8 స్థానాలు వస్తాయని తెలిపింది. జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా వైసీపీకి 5, కూటమికి 2, మిగిలిన 3 స్థానాల్లో గట్టి పోటీ ఉండబోతుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం 9 స్థానాలు ఉండగా వైసీపీకి 6 సీట్లు, కూటమికి 2 సీట్లు వస్తాయి. ఒక్క స్థానంలో పోటీ ఉంది. విశాఖపట్నం జిల్లాలో 15 స్థానాలు ఉండగా 6 స్థానాలు వైసీపీ, 5 స్థానాలు కూటమి గెలుచుకుంటాయి. 4 సీట్లలో పోటాపోటీ ఉంది. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 స్థానాలు ఉండగా 8 స్థానాలు వైసీపీకి, 7 స్థానాలు కూటమికి వస్తాయి. 4 చోట్ల 2 పార్టీలకు గట్టి పోటీ ఉండబోతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 సీట్లు ఉండగా వైసీపీకి 7 సీట్లు, కూటమికి 4 స్థానాలు వస్తాయి. 4 స్థానాల్లో భారీ పోటీ ఏర్పడబోతుంది. కృష్ణా జిల్లాలో మొత్తం 16 స్థానాలు ఉన్నాయి. వీటిలో 8 స్థానాలు వైసీపీకి, 5 స్థానాలు కూటమికి వస్తాయి. 3 స్థానాల్లో హోరాహోరీ పోరు ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 స్థానాలు ఉండగా వైసీపీకి 8 స్థానాలు, కూటమికి 5 స్థానాలు వస్తాయి. 3 స్థానాల్లో పోటాపోటీ ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 స్థానాలు ఉండగా 6 సీట్లు వైసీపీ, 5 సీట్లు కూటమి గెలుచుకుంటాయి. మిగిలిన 1 స్థానంలో పోటీ ఉంది. నెల్లూరు జిల్లాలో 10 సీట్లు ఉండగా వైసీపీ 4, కూటమి 3 సీట్లు గెలుచుకుంటాయి. 3 చోట్ల హోరాహోరీ పోరు సాగుతుంది. ఇక ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లు ఉండగా 8 సీట్లు వైసీపీకి, 1 సీటు కూటమికి వస్తాయి. ఒక్కో స్థానంలో నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 స్థానాలు ఉండగా వైసీపీకి 10, కూటమికి 3 స్థానాలు వస్తాయి. 1 స్థానంలో హోరాహోరీ పోరు సాగుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలు ఉండగా 7 స్థానాల్లో వైసీపీ, 4 స్థానాలు కూటమి విజయం సాధిస్తాయి. 3 చోట్ల ఇరుపక్షాల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 14 కాగా వీటిలో 10 స్థానాలు వైసీపీ, 3 స్థానాలు కూటమి కైవసం చేసుకుంటాయి. ఒక్కచోట నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉంది.